ఇప్పుడే రఘునాథ్ రెడ్డి గారు చెప్పారు 10,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇంకొక 10,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు బాలకృష్ణ గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ నియోజకవర్గం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రజా సమస్యలను పట్టించుకుంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ కూడా పెద్ద ఎత్తున వస్తుంది. ఈరోజు మీరు చూస్తే 2 ప్రాజెక్టులు, ఒకటి రాగానయూరి, 2 లేపాక్షి బయోటెక్నాలజీ పార్కు. ఒకప్పుడు హైదరాబాద్ లో నేను జినాం వ్యాలీ బయోటెక్నాలజీ పార్క్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పెట్టాం. ఈ రోజు నాకు ఏమాత్రం అనుమానం లేదు, లేపాక్షి బయోటెక్నాలజీ పార్కు 100% ఒక బ్రహ్మాండమైన పార్క్ గా తయారవుతుంది. ప్రపంచంలోని లీడింగ్ కంపెనీస్ అన్ని ఇక్కడికి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కెనడా గవర్నమెంట్ ముందుకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే మన యొక్క సిఎస్ఐఆర్ ఉందో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, అదే మరి ఇవన్నీ కూడా ముందుకు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో మనం ఒక విధంగా ఆలోచిస్తే బైఫర్కేషన్ అయిన తర్వాత నాలెడ్జ్ ఎకానమీ మొత్తం ఈ హిందూపూర్ పరిసర ప్రాంతాలనే వస్తుంది. బెంగళూరు కంటే ఎక్కువ అవకాశాలు మనకే ఉన్నాయని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు నేను 4 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఎప్పుడూ మీరు అభిమానిస్తున్నారు, ఎప్పుడు మీటింగ్లు పెట్టినా వేలాది మంది వస్తున్నారు, చాలా అభిమానం చూపిస్తున్నారు. మొన్న ఎలక్షన్ లో కూడా 2 అసెంబ్లీ సీట్లు తప్ప అన్ని గెలిపించిన ఘనత ఈ అనంతపురం ప్రజానికానికే దక్కింది. ఇది ఒక కరువు జిల్లా, నీతి నిజాయితీ ఉండే జిల్లా, పేదలు ఎక్కువ ఉండే జిల్లా. అందుకే నేను ఆలోచిస్తున్నాను, ఈ జిల్లాని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. ఒకప్పుడు అందరూ అన్నారు ఈ అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోతుందని. నేను అది ఒక సవాలుగా తీసుకుని, ఎడారి కాదు భారతదేశంలోనే ఒక అగ్ర జిల్లాగా ఈ అనంతపురం జిల్లా తయారవుతుంది. హంద్రీ నీవా మీరు చూశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ముమ్మరం చేశాం. ఇప్పటికీ రిజర్వాయర్లన్నీ పూర్తి చేశాం, కాలువలన్నీ కడుతున్నాం. రేపు ఆగస్టుకి మడక స్థిర వరకు హంద్రీ నీవా నీళ్లు వస్తాయని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. జిల్లా మొత్తం మిగిలినవన్నీ కూడా జూన్కే పూర్తి చేస్తాం. ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు నింపుతాం. జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. ఎంత డబ్బులైనా పర్వాలేదు ఖర్చు పెట్టి అనంతపురం జిల్లాను బాగు చేసే బాధ్యత, అనంతపురం జిల్లాని ఒక హార్టికల్చర్ హబ్ గా చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సమయంలో అనంతపురంలో ఈ జిల్లాలో మీరు చూస్తే పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు ఇప్పటికే మీరు చూసినప్పుడు బిఎల్ వచ్చింది, నేసన్ వచ్చింది, ఇంకో పక్క ఈరోజు ఎయిర్ బస్ వచ్చింది. ఎయిర్ బస్ కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రీ. అంతేకాకుండా ఇంకో పక్క చూస్తే ఈరోజు కస్టమ్స్ అకాడమీ నేసన్ కూడా వచ్చిన దానివల్ల పెద్ద ఎత్తున భారతదేశంలో కస్టమ్స్ కానీ ఎక్సైజ్ సంబంధించి అందరూ ఇక్కడే ట్రైనింగ్ తీసుకునే పరిస్థితి వస్తుంది. ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఎయిర్ బస్ ఇక్కడికి వస్తున్నారు. అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్టు, సోలార్ ప్యానెల్స్ తయారు చేయడానికి, అదే మరి విండ్ మిల్స్ తయారు చేయడానికి, విండ్ పవర్ తయారు చేయడానికి ఇక్కడికే ఫ్యాక్టరీస్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఈరోజు మీరు చూస్తే ఇన్క్యుబేషన్ సెంటర్ జేఎన్టీయూ వచ్చింది, సెంట్రల్ యూనివర్సిటీ వస్తా ఉంది. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. నేను ఒకటి కాదు, బెంగళూరుకి హిందూపూర్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేస్తే బెంగళూరులో కలిసిపోయిన ఆశ్చర్యం లేదు. అంత పెద్ద ఎత్తున ఇక్కడికి ఇండస్ట్రీస్ వస్తాయని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
అందుకే ఇప్పటికే బాలకృష్ణ గారు ఢిల్లీ కూడా వెళ్ళి కోడికొండ సోమందేపల్లి రోడ్లు వైడెన్ చేయడం, 4 లేన్ రోడ్స్ కూడా హిందూపూర్ కలపడానికి ప్రయత్నం చేశారు, సఫలీకృతమయ్యారు. ఆ విధంగా రోడ్లు కూడా శాంక్షన్ అయినాయి. అదే మరి అన్ని గ్రామాల్లో మంచినీరే కాకుండా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. రోడ్లు వేయిస్తాం, మంచినీళ్ళు ఇస్తాం, ఇండస్ట్రీస్ వస్తాయి. ఈ హిందూపూర్ నియోజకవర్గానికి భవిష్యత్తులో బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని పూర్తిగా ఉపయోగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మనకు బైఫర్కేషన్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు వచ్చాయి. మనకు ఆదాయం లేదు, ఇండస్ట్రీస్ లేవు, కాలేజీలు లేవు, రాజధాని లేదు, అన్ని సమస్యలే. కానీ ఈరోజు సమస్యల్ని అవకాశంగా తీసుకొని ముందుకు పోతాం తప్ప భయపడే సమస్య లేదు. ఆ దిశగానే ముందుకు పోతున్నాం. అందుకే మీరు చూస్తే మొన్న సంవత్సరం భారతదేశంలో ఏ రాష్ట్రమైనా అభివృద్ధి అయిందంటే నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ గా వచ్చింది. 10.99% మనం అభివృద్ధి అయ్యాం, గ్రోత్ వచ్చింది. ఈరోజు ఇబ్బందులు ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడా ఎనికిపోలేదు. మీరే చూశారు, 200 రూపాయలు పింఛను 1000 రూపాయలు ఇస్తున్నాం, రైతు రుణ విముక్తి చేస్తున్నాం, డాక్రా మహిళలకి పెట్టుబడి నిధి కింద డబ్బులు ఇచ్చాం. ఇంకో పక్క ఈ పాస్ పెట్టి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టాన్ని బాగా స్ట్రెంగ్తన్ చేశాం. నాకు ఒకే నమ్మకం, కష్టాలున్నాయి, సమస్యలున్నాయి, హేతుబద్ధత లేనటువంటి విభజన జరిగింది. దీనివల్ల నష్టపోయాం. మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ పాలసీస్ కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు కేజీ రెడ్డి గారు వచ్చారు, ఇక్కడ బ్రహ్మాండమైన పార్కు పెట్టి కనీసం ఒక 50 యూనిట్లు తేవడానికి ముందుకు వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తాం, అండగా ఉంటాం. మేము కూడా మీతో కలిసి ప్రమోట్ చేస్తాం. ఈ పార్కుని వీలైనంత తొందరలో మనం బ్రహ్మాండమైన ఒక మోడల్ పార్క్ గా తయారు చేయడానికి అన్ని విధాలా సహకరిస్తారని చెప్పి వారికి హామీ ఇస్తున్నాను. అదే మరి బయోటెక్నాలజీ, ఇది అనేక సమస్యల పరిష్కారం కోసం నాలెడ్జ్ ఎకానమీకి దారితీసే విషయం బయోటెక్నాలజీ. ఈరోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కానీ, కెనడా గవర్నమెంట్ కానీ, ఇంకా ప్రపంచంలో లీడింగ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ముందుకు వస్తున్నాయి. ఇండియాలో ఎక్కడా లేని విధంగా మనం డెవలప్ చేసే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ హిందూపూర్కి బ్రహ్మాండమైన రోజులు ఉంటాయి. అన్ని విధాల అభివృద్ధి చేస్తాం. ఒకప్పుడు హైదరాబాద్ ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో బెంగళూరుకి ఎక్స్టెన్షన్ గా హిందూపూర్ గాని అనంతపురం జిల్లా అభివృద్ధి అవుతుంది. దీంట్లో ఎవరికి అనుమానం అవసరం లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఒకే రోజున 2 ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకి మనం ఫౌండేషన్ వేశాం. ఒకటి రాగమయూరి ఎలక్ట్రానిక్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్, రెండోది బయోటెక్నాలజీ. ఈ 2 కూడా అన్ని విధాల జయప్రదం కావాలి. ఈ ప్రాంతంలో ఉండే యువతకు ఉద్యోగాలు రావాలి, మీ జీవితాల్లో వెలుగు రావాలి. దానికోసమే ప్రభుత్వం పనిచేస్తున్నాం. దీనికి పూర్తిగా సహకరించమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. రైల్వే జోన్ విశాఖపట్నంలో పెడితే మరి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మరి పిల్లలు కానీ అవసరం కానీ భావితరాలకి ఇది ఒక సంజీవి లాంటిదని కానీ ఆలోచన లేకుండా ఒకే వ్యాపకం మీద ఇవాళ స్థానికంగా ఉన్న పెద్దలందరూ కూడా పెద్దలు ఉన్నారు.